நைஃப் வந்து ஒரிஜினல். அதனால சார் நானே பண்ணுறேன் சார். அப்படி பார்த்தாரு, இப்படி குத்துவேன், அப்படி பிடிப்பார். జైలర్ అన్లాక్ సూపర్ స్టార్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ జైలర్ అన్లాక్ BTS డాక్యుమెంటరీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ లో చూసి ఆనందించండి. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మమ్మీ నువ్వు ఇక్కడే ఉన్నావా? అవును, మీరిద్దరు ఎక్కడుంటే నేను కూడా ఎక్కడే కదా ఉండేది. రై అదంతా కాదు గాని ఎంత దూరం వచ్చావు కదా, ఏదో ఒకటి చేసి ఆ జ్యోతిని ఇరికించేసి దాన్ని ఇన్సల్ట్ చేద్దాం. అదొక్కటి చేస్తే చాలురా, ఆ శ్రావ్యం మందవుతుంది. పాపం నాన్న, ఆ అమ్మాయిని ఇన్సల్ట్ చేయడం అవసరం మనకి? రే మహా అయితే 1 లక్ష 2 లక్షలు ముష్టి పడేస్తుంది, అంతేనా? 1,00,000 2 లక్షల గిఫ్ట్ కోసం కాదురా, మన గిఫ్ట్ శ్రావ్య, అది మనకి దక్కాలి. అది నాకు కోడలవ్వాలరా, నీకు పెళ్ళాం అవ్వాలి. శ్రావ్యకి ఈగో ఇప్పుడు పీక్స్ లో ఉంది. దాని ఈగో సాటిస్ఫై చేస్తే అది మనకి వెంటనే సరెండర్ అయిపోతుంది. జ్యోతిని దెబ్బతీస్తే దానికి హ్యాపీ. ఏదో ఒక అవకాశం దొరక్కపోదు. పదండి. మేడం, మీరు నాకు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల మీ వల్ల నేను ఈరోజు కాస్ట్లీ మందు తాగుతున్నాను మేడం. అదిరిపోయే అరేంజ్మెంట్స్. మీకు విషయం చెప్పనా, మీ వల్ల నాకు 2 మంచి దోస్తులు దొరికిర్రు. మామూలు దోస్తులు కాదు వీళ్ళు, సూపర్ దోస్తులు. సూటు బూటు వేసుకున్న కుబేరులు. అదిగో అటు చూడుర్రి. మందు కొట్టినాడు. నేల మీద తడబడతాడు. ఏం ఆలోచిస్తున్నావు శ్రీలక్ష్మి? మనకి శ్రావ్య దక్కే మార్గం ఒకటి దొరికింది. జ్యోతి తెచ్చిన ఫారిన్ విస్కీ బాటిల్ పగిలిపోయిందని నేను అంత బాధపడిపోయినా. ఇక జన్మలో అలాంటి సరుకు దొరకదేమో అనుకున్నాను. కానీ అదృష్టం ఈ రూపంలో వస్తుందని నేను కళ్ళలో కూడా ఊహించలేవరా బామర్డా. బావా, నాకు మొత్తెక్కినట్టు ఎక్కుతూనే ఓ పక్క నుంచి దిగిపోతుంది. ఎందుకేంటి బావా, మనల్ని జ్యోతి చూసిందంటే మామూలుగా ఉండదు. బుజ్జమ్మ చాలా ఫీల్ అయిపోతుంది బావా. ఆ ఫీలింగ్స్ అని పక్కనడి హ్యాపీగా తాగరా బాగుంది. ఏంటి ఫ్రెండ్స్, నాకు మీకన్నా హ్యాపీగా ఉంది. 400 అడిగిన కిరాయి ఇయ్యలే, కానీ ఇక్కడ దానికి బదులు 4,000 రూపాయలు మందు తాగేసిన. సూపర్ గా ఉంది. ఇప్పుడే ఆ మేడం గడికి పోయి నువ్వు పైసలు ఇవ్వకపోయినా పర్లే గాని దిల్ ఖుషి అయిందని చెప్పొచ్చిన. అయ్యో ఎవరా మీరు? ఎవరు పిలిచారా మిమ్మల్ని ఇక్కడికి? దొంగతనంగా వచ్చి ఇలా ఫ్రీగా వచ్చిన మందును పీతల్లో తాగుతున్నారు. లేరా శ్రీలక్ష్మి, వీడు జ్యోతి వాళ్ళ నాన్న కదా, ఇక్కడున్నాడేంటి? అయినా అనవసరంగా వీడినందుకు అందరి ముందు హైలైట్ చేస్తున్నావు. చెప్పండి మీరు. ఫంక్షనే కదా, వస్తే తప్పే ఉంది కదా. ఫంక్షన్ అయితే తప్పేం లేదురా, కానీ మీరిద్దరు దొంగతనంగా మందు కొడుతున్నారు. అది తప్పురా, అది తప్పు. అవును, మీరిద్దరు దొంగలు కదా. రే నువ్వు రంగా, వాడు రత్నం కదా. అమ్మో 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 అమ్మో. అన్నయ్య అన్నయ్య త్వరగా రానయ్యా. నువ్వు
ఎలా వదిలేయాలరా? ఈ రోజు ఇక్కడికి దొంగతనంగా మందు కొట్టడానికి వచ్చారు కదా, రేపు పొద్దున ఇదే ఇంటికొచ్చి లక్షలు కోట్లు విలువ చేసే నగలు వస్తువులు దొంగతనం చేయరని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏంట్రా? చెప్పరా? చెప్పు. మమ్మల్ని క్షమించదులేండి. క్షమించడం కాదురా అన్నయ్య, వదినా, తొందరగా బయటికి రండి. రండి. చూసారా చూసారా, వీళ్ళు దొంగలు. కాంపౌండ్ లోకి దొంగతనంగా దూరారు. సూటు బూటు వేసుకొని వచ్చి వీళ్ళు మాయ చేస్తున్నారు. వినండి, వీడి పేరు రంగా. ఇతను నేను మా బస్తీలో ఉన్న వైన్ షాప్ లో చాలా సార్లు చూశాను. పని పాట లేని ఎదవలు వీళ్ళు, కరుడు కట్టిన దొంగలు వీళ్ళు. ఏంటి గొడవ? ఏం జరుగుతుంది ఇక్కడ? అన్నయ్య, వీళ్ళిద్దరూ దొంగతనంగా రావడమే కాకుండా తినడం తాగడం అన్ని చేస్తున్నారు. పైగా కూర్చొని ఈ ఇంట్లో దొంగతనం చేయడానికి పెద్ద 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 ప్లాన్స్ వేస్తున్నారు. నేను నా చెవులారా ఇదంతా విన్నానన్నయ్య. మేడం ఆలయం గట్లా చేయలే మేడం. నువ్వు కూడా వీళ్ళతో కలిసి దొంగతనం ప్లాన్ చేస్తున్నావా? అంటే మీరు ముగ్గురు తోడు దొంగల తోడు దొంగల తోడు దొంగల చెప్పరా? చెప్ప. తప్పని రంగా చేయలేదమ్మా. ఏంటి న్యూసెన్స్? ఇది న్యూసెన్స్ కాదు పాపా, నీకోసం నేను తెచ్చిన ఒక పెద్ద న్యూసు. నీకు ఫేవర్ చేయడం కోసం నేను ఈ హంగామా చేస్తున్నాను. వాడెవడనుకున్నావు? వాడు జ్యోతి వాళ్ళ నాన్న. ఆ పక్కన ఉన్నవాడు జ్యోతి వాళ్ళ మావయ్య. ఇందాక జ్యోతినితో మా నాన్న గొప్పవాడు అది ఇదని చెప్పింది కదా, వాళ్ళ నాన్న గొప్పోడు కాదు, పెద్ద దొంగ. అవునమ్మా, వీళ్ళు పెద్ద దొంగలు. అయ్యా కాదయ్యా, వీళ్ళంతా ఒక పెద్ద దొంగల బ్యాచ్. వావ్, శభాస్ జ్యోతి, ఈ దొంగ మీ నాన్న. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇతను జ్యోతి వాళ్ళ నాన్న అవడం ఏంటి? అవును డాడ్, ఇప్పుడే నాకు ఫ్రెష్ గా ఈ స్పెషల్ న్యూస్ తెలిసింది. ఇందాక జ్యోతి ఎంత బిల్డప్ గా మాట్లాడిందో తెలుసా? ఆత్మాభిమానం అది ఇది అని తన గురించి ఎలివేషన్స్ ఇచ్చుకొని వాళ్ళ నాన్న గురించి చెప్పుకొని, నాన్న పెంపకం మీ అమ్మ పెంపకం బాలేదన్నట్టుగా ఓ తెగ వాగింది కదా. కానీ ఇప్పుడు చూడండి, వాళ్ళ నాన్న ఒక దొంగ. ఏంటే మీ నాన్న గొప్పోడు అన్నావు, నన్ను చాలా గొప్పగా పెంచాడు అన్నావు, వాళ్ళ పెంపకంలో నేను చాలా నిజాయితీగా పెరిగాను అన్నావు. మరి ఇప్పుడు ఏమైంది? మీ నాన్న ఒక దొంగ, మీ మామయ్య ఒక దొంగ, టోటల్ గా దొంగ ఫ్యామిలీ మీది. నాకే నీతులు చెప్తావా? డాడ్, నేను లో క్లాస్ వాళ్ళని ఎందుకు చీప్ గా చూస్తానో ఇప్పుడు అర్థమైందా? వాళ్ళకి ఇలాంటి బుద్ధులు ఉండడం వల్లే నీతులు చెప్తారు కానీ అవి పాటించరు.